దశరథ మహారాజు గారు పిల్లని చూసి చాలా బాగుంది అనలేదు. పిల్లని చూసి చాలా బాగుందని మామగారు అనకూడదు. ఆయన ఎవరు? పిల్ల అందచందాలు ఆయనకి ఎందుకు? పిల్ల యోగ్యత అంతే ఆయనకి కావలసింది. పిల్ల అందంగా ఉందనవలసిన వాడెవరు? కొడుకు. నువ్వు కోడల్ని కూతురులా చూడవలసిన వాడివి. పిల్ల బాగుందో బాగులేదో నీకెందుకు? పిల్ల సంస్కారం మంచిదిరా, కుటుంబం మంచిదిరా, పిల్ల మనస్సు మంచిదిరా, అది నువ్వు పెద్దవాడిగా లెక్క కట్టవలసింది. ఇక పిల్లని నువ్వు ఇష్టపడతావా? చేసుకో. ఒరే, ఇన్ని ఉన్నాయి కానీ ప్రధానమైన ప్రతిబంధకం ఒకటి ఉంది. దానివల్ల నువ్వు ఆమెతో కలిసి సంసారం చేస్తే సుఖపడవు. అందుకని వద్దులే. మనోకోణంలో తీర్పు చెప్తాడు తప్ప శరీరగతమైన అందం మామగారికి ఎందుకు? దోషభూయిష్టం. అసలు మామగారు పెళ్లి చూపులకు వెళ్ళి ఆ పిల్ల బాగుంది, ఆ పిల్ల అంగుళం పొడుగ్గా ఉంది, ఆ పిల్ల తెల్లగా ఉంది, నీకెందుకు అవన్నీ? నీ కోడలా ఎవరనుకుంటున్నావు? మహాపాతకం మూట కట్టుకోకల్లా నీకెందుకు ఆమె అందచందాలు? నీ కొడుకుని అడుగు, ఎవరా నీకు నచ్చిందా? ఆ నాన్నగారండి నాకు చాలా నచ్చిందండి, శాబాష్, పూర్ణం చేసుకో. నువ్వు సంస్కారం చూడు, అందచందాలు నీ కొడుకు చూడాలి. నువ్వు చూడకూడదు. నువ్వు చేసిన కొడుకు దగ్గరికి వెళ్ళి అమ్మాయి చాలా బాగుందిరా అంటావా? గడ్డి తినడానికి నీ వయసు దేనికి? అది అందుకోసం కాదు. మామగారు ఎవడు ఎలా ఉండాలో నేర్పింది శాస్త్రం.